Hi, darlings, again. వైజాగ్లో హోటల్లో చెక్అవుట్ చేసి బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడి నుంచి అరకు వెళ్ళాలి. అరకులో 1 నైట్ స్టే చేసి మళ్ళీ ఇంకా రిటర్న్ టు హైదరాబాద్. వైజాగ్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు పర్సనల్గా. మస్తు ఉండే ఎక్స్పీరియన్స్. ఇక్కడ రోడ్స్ కూడా చాలా ఫుల్ క్లీన్గా నీట్గా ఉన్నాయి. ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు. పీస్ఫుల్గా ఉంది సిటీ అంతా. సిటీ ఆఫ్ డెస్టినీ అని అందుకే అంటారేమో, ఇప్పుడైతే అర్థమైంది. వైజాగ్ వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే పక్కా వెళ్ళండి, నో రిగ్రెట్స్ అసలు. అండ్ దెన్ ఇంకా సిటీ అయితే ఎగ్జిట్ అయిపోయాం. నార్మల్ రోడ్లో కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి అరకు వెళ్ళే రోడ్ అనమాట. వైజాగ్ నుంచి అరకు అరౌండ్ 3 hours జర్నీ చూపిస్తుంది మ్యాప్స్లో. టోటల్ 115 to 120 కిలోమీటర్స్ ఉంటుంది ట్రావెల్. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రిటీ డీసెంట్. ఇక్కడైతే ఒక చిన్న టోల్ గేట్ వచ్చింది. ఇది దాటుకున్నాక ఒక చిన్న స్పాట్ దొరికితే పక్కన ఆగాం మేము చూద్దామని. చాలా బాగుంది, మొత్తం గ్రీనరీతో సరౌండెడ్ అయి ఉంది. క్రేజీ వ్యూ అసలు. అక్కడ చూడండి చిన్న హౌసెస్ ఉన్నాయి, 2-3 houses. బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము. ఇంకా అలా కొంచెం ఎంజాయ్ చేసి చలో అని మళ్ళీ బ్యాక్ టు రోడ్. కొంచెం జర్నీ చేసి చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ పక్కన ఏదో వ్యూ పాయింట్ అని మ్యాప్స్లో చూపించింది. బాగుంది ఇక్కడ వ్యూ పాయింట్. లోపలికి వెళ్తే చిన్న వే ఉంది, అక్కడి నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది. ల్యాండ్స్కేప్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే పక్కా చేయాలి. మార్నింగ్స్ నాకు తెలిసి అయితే క్రేజీ ఫీల్ ఉంటుంది ఈ వ్యూకి.
ఇంకా అలా వెళ్తూ దారిలో కాఫీ ప్లాంటేషన్ ట్రీస్ అవన్నీ ఉన్నాయి. అక్కడ ఒక దగ్గర వెహికల్స్ చాలా ఆగి ఉన్నాయి. ఇంకా మేము కూడా చూద్దామని చెప్పి వెళ్ళాము. ఎంట్రీ టికెట్ అరౌండ్ 20 రూపీస్ పర్ పర్సన్ అలా ఉంది. లోపల మొత్తం గ్రీనరీనే ఉంది, మంచి కూల్గా ఉంది లోపల ప్లేస్ అంతా. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ ఒక వుడెన్ది బిల్డ్ చేశారు చెట్టుకి, అది ఎక్కి చూద్దామని చెప్పి ఎక్కాను. ఎక్కి చూస్తే మాత్రం సూపర్ ఉండే. నేను అలా కొంతసేపు కూర్చొని ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా పిలిచా. ఈ స్పాట్లో కొన్ని పిక్స్ దిగాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా అలా మొత్తానికి బయటకు వచ్చేసాము. కొంచెం ఆకలిస్తుంది, ఏమన్నా తిందామని చెప్పి ఇక్కడ కబాబ్స్ ఉన్నాయి, అవి టేస్ట్ చేసాము. బాగున్నాయి, టేస్ట్ నాట్ బ్యాడ్. మ్యాప్స్లో ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా అని చూసాము. వాటర్ ఫాల్స్ ఒకటి కనిపించింది, కటికా వాటర్ ఫాల్స్ అంట, ఫేమస్ అంట కొంచెం ఇటు సైడ్. సరే ఒకసారి చూద్దామని చెప్పి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు అక్కడికే మ్యాప్స్ పెట్టి వీఆర్ గోయింగ్. ఇంకా ఈ ఘాట్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, ఫన్ టు డ్రైవ్. అండ్ వి రీచ్ టు కాటికా వాటర్ ఫాల్. చిన్న ట్రెక్ అయితే ఉంటుంది. ఈ వేలో స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు. ట్రైన్ ఏం లేదు కాబట్టి ఈ మెట్లు నార్మల్గానే ఉన్నాయి, లేదంటే స్లిప్పరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కొంచెం సేపు ట్రెక్ చేసి ఇంకా వి రీచ్ టు ద టాప్. ఇది వాటర్ ఫాల్స్. And here is a waterfalls. అయిపోయాక ఇంకా రిటర్న్ అయిపోయాం. ఈవినింగ్ అయిపోయింది, సన్సెట్ టైం. అండ్ వి రీచ్డ్ అరకు. ఇదే అరకు మెయిన్ సెంటర్. మేము కంప్లీట్ అరకు దాటినాక ఒక చిన్న స్టే చూసుకున్నాము, అక్కడికే వెళ్తున్నాము. ఇదే ఆ స్టే. బ్యూటిఫుల్గా ఉంది, సరౌండింగ్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇక్కడ పర్ డే 1000 తీసుకున్నారు రూమ్కి. నాన్ సీజన్ కదా, సో తక్కువనే అంట. అదే సీజన్లో అయితే 2000 to 3000 ఉంటుందంట పర్ డే. రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టం అంటున్నారు. ప్రెజెంట్ అయితే పవర్ కట్ ఉంది. మేము మా లగేజ్ పెట్టుకొని డిన్నర్ కోసం అయితే వచ్చాం మళ్ళీ అరకు దగ్గరికి. ఇక్కడ ఈ రెస్టారెంట్కి రేటింగ్స్ ఎక్కువ ఉన్నాయని వచ్చాం.
తినేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాము. అక్కడే క్యాంప్ ఫైర్ పెట్టుకొని కొంచెం సేపు ఇంకా చిల్ అయ్యాము. మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంది ఈ ప్లేస్లో, అసలు మస్తు ఫీల్ ఉండే, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా మా రూమ్కి పక్కనే చిన్నగా ఇలా వాటర్ ఫ్లో అయితే అవుతుంది. మంచి వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ చూడ్డానికి కూడా. ఇంకా అలా అరకు నుంచి ఎగ్జిట్ అయిపోయాం. ఇంకా ఇప్పుడు రిటర్నింగ్ టు హైదరాబాద్. అరకు టు పాడేరు అనే ప్లేస్ ఉంటుంది. ఈ రోడ్స్ చాలా బాగున్నాయి. ఆ ఫుటేజ్ యాక్చువల్గా పోయింది, బట్ చాలా బాగున్నాయి రోడ్స్ అయితే. మేము ఒక దగ్గర రోడ్ అయితే తప్పాము, రాంగ్ టర్న్ తీసుకున్నాము. ఇక్కడ ఈ రోడ్స్ మాత్రం మొత్తం ఆఫ్ రోడే. మాది కార్ నార్మల్ కార్, ఆఫ్ రోడ్ కార్ కాదు. మొత్తానికైతే ఈ రోడ్స్ నుంచి బయటపడ్డాము. కార్కి ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో అని చాలా భయపడ్డాం, కానీ ఏం కాలేదు. అలా ఇంకా అరకు దాటి నర్సీపట్నంలో లంచ్ చేద్దామని వచ్చాము. ఇక్కడ ఈ హోటల్ ఫేమస్ అంట, నాయుడు గారి కుండ బిర్యానీ అని. తినేసి వి లెఫ్ట్. ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో తుని దగ్గర ఈ బీచ్కి వచ్చాము. స్టార్టింగ్ అనుకున్నాము వెళ్ళేటప్పుడు ఈ బీచ్ వెళ్దామని. ఎవ్వరు లేరు ఇక్కడ, ఏం లేవు, జస్ట్ ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. బీచ్ అయితే బాగుంది, పిక్స్ దిగడానికి చాలా బాగుంది.
కొంచెం సేపు అలా పిక్స్ దిగి అటు తిరిగేసి బీచ్లో Going back to Hyderabad, friends. We are in the way to Rajahmundry. అది మా ఫ్రెండ్ గాడు, డోంట్ మైండ్ హిమ్, వాడు అంతే. అండ్ దెన్ వీ రీచ్ టు విజయవాడ. చాలా రెయిన్ పడుతుంది ఇక్కడ. ఈ ట్రిప్ మొత్తంలో ఇదే ఫస్ట్ ట్రైన్ మాకు. నైట్ కదా, సో ఇంకా హెవీ రెయిన్, రోడ్స్ కూడా కొంచెం మొత్తం వాటర్ ఉన్నాయి. ఇంకా కొంచెంసేపు ఆకలిస్తుందని చెప్పేసి ఏమైనా తిందామని చెప్పి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఓన్లీ ఇడ్లీ మాత్రం దొరుకుతుంది, చాలా ఫేమస్ అంట విజయవాడలో. సో బాగుంది, ట్రై చేయొచ్చు అని చెప్పి తిన్నాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. నాన్ స్టాప్ మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు అయితే ఎక్కడ ఆగకుండా వచ్చేసాము. హైదరాబాద్ రీచ్ అయిపోయాము. మొత్తానికి ఈ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు మా ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. అండ్ బాయ్. ఇంకో వ్లాగ్ చేస్తే మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. చలో. Thanks, darlings. Love you.